మనం నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, దేవుణ్ణి అనుభవించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఒకే అంశం. గుర్తుపెట్టుకోండి, 1 నుండి 12 వచనాలు ఒకే అంశం. ఏంటి అంశం పేరంటే రాజును ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు. అది మన అంశం. అందులో చాలా పాయింట్లు ఉంటాయి. మొదటి పాయింట్ గా నేను ఈరోజు 2 పాయింట్లు మాత్రమే లేదా 3 పాయింట్లు మాత్రమే చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏంటయ్యా 2 పాయింట్లు అంటే ఇప్పుడు చదువుదాం. 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, చాలు ఒక్క వచనాన్ని దీంట్లో ఈ పాయింట్ ఉన్నాయి చూడండి. ఒకటి, అసలు బెత్లెహేము అనే ప్రాంతం ఏ ప్రాంతానికి సంబంధించింది, అసలు అది ఇప్పుడే ఉందా, ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ రాశారు చూడండి, బెత్లెహేము మాట్లాడలేదు. బెత్లెహేము ఏ ప్రాంతం ఉందో ఎక్కడ ఉంది, అసలు దానికి యెరూషలేముకి ఎంత దూరం అనేది మొదటి పాయింట్. రెండవది, హెరోదు రాజు ఎలా అయ్యాడు. హెరోదీయులు రాజులయ్యే అవకాశం లేదు, అయితే రాజు ఎలా అయ్యాడు, రెండో పాయింట్. ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే ఉన్నాయి, మీరు బాగా గమనించండి. మూడవది, హెరోదు రాజుకి ఆయన రాజు అయితే ఆయనకి ఎందుకు కలవరం వచ్చింది, మూడో విషయం. మూడవ పాయింట్ లో జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి. ఆ నక్షత్రం వాళ్ళకి కనబడింది. నక్షత్రం కనబడుతుందని వాడు ముందుగానే తెలుసా, లేకపోతే అసలు ఏంటి అనేది కూడా అనుకున్నాం. జ్ఞానులు ఎందుకు వచ్చారు, ఒకవేళ వచ్చారు బాగానే ఉంది, ఎందుకు వచ్చారు, రెండో పాయింట్. ఇదేంటో జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు అనే దాంట్లో మొదటి భాగంలో ఎందుకు వచ్చారు, జ్ఞానులు ఎందుకు వచ్చారు. మళ్ళా దాంట్లో సబ్ పాయింట్ గా మెసేజ్ గురించి తెలుసా, ఎలా తెలుసు. నేను చెప్పిన పాయింట్ అర్థం అవుతున్నాయా, మళ్ళా అర్థం చేసుకున్నాను. మీకు క్లియర్గా రాస్తున్నాను, దాంట్లో పాయింట్గా ఉన్నాయి, అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. మొదటి పుస్తకమైన 1వ వచనం మళ్ళా ఒకసారి. ఇక్కడ రాజైన హెరోదు అయి పక్కన పెడితే రాజు అనే విషయాన్ని మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. మొదటిగా ఈ బెత్లెహేము ప్రాంతం ఎక్కడ ఉంది, అసలు ఈ ప్రాంతానికి చరిత్ర ఏమన్నా ఉందా, లేకపోతే పాత నిబంధనలో లేని కొత్త నిబంధనలో ఉండకూడదు, అవునుగా. ఎందుకంటే పాత నిబంధన మనకు ఛాయ, క్రొత్త నిబంధనలో అన్వయింపు. క్రొత్త నిబంధనలో మనం అన్వయిస్తాం, పాత నిబంధనని తెలుసుకుంటాం, అంతే. దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఇది. అయితే ఈ బెత్లెహేము అనే ప్రాంతము ఎక్కడ ఉంది అంటే యెరూషలేముకి తూర్పు భాగంలో ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు బైబిల్ మ్యాప్ వెనక్కి తిప్పించండి, ఒకసారి బైబిల్ అంతా వెనక్కి తిప్పండి, బైబిల్ మొత్తం తిప్పండి. కొన్ని ఫిగర్లు ఉంటాయి చూడండి ఒకసారి. బెత్లెహేము యెరూషలేముకి దక్షిణ భాగం, తూర్పు భాగం చెప్పాను కాదు, దక్షిణ భాగంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా మీకు మధ్యధరా సముద్రం అనే ఫిగర్ కనబడతా ఉందా, అనే ఫోటో కనబడుతుందా. పైన చూడండి, అక్కడ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే పేరు ఉంటుంది. ఆ పేరు భాగంలో మీరు బాగా గమనిస్తే చూడండి, యెరూషలేముకి తర్వాత బేతనియా, బెత్లెహేము, యూదయ వచ్చిందా, కనపడలేదా. అంటే ఎంత దూరం అయ్యా అంటే బెత్లెహేము నుండి యెరూషలేముకి లేదా జెరూసలేముకి 8 కిలోమీటర్ల దూరం. దానికి జెరూసలేముకి దక్షిణ భాగంలో ఉంటుంది ఈ ప్రాంతం. ఏ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నాం మనం, బేతనియా కాదు, బెత్లెహేము. బేతనియా వేరే, బేతనియా అనేది ఇంకొక ప్రాంతం. అయితే ఇప్పుడు బెత్లెహేము గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ బెత్లెహేము యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఎందుకు మీకు ఎంత క్లారిటీ చెప్తున్నానంటే యేసు ప్రభు యొక్క జననం చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన మనిషి స్వభావంగా వచ్చాడు,
మనిషి పోలికతో వచ్చాడు. దేవుని స్వభావం అంటే సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు అనే విషయాన్ని తెలియడానికి అక్కడ ఉన్నటువంటి గ్రంథకర్త క్లారిటీగా వివరిస్తా ఉన్నాడు. చూడండి, ఆయనే దేవుడు, ఆయనే నిజరక్షకుడు, ఆయన తప్ప మిమ్మల్ని ఎవరైనా పరిపాలించే రాజే లేడు అని తెచ్చి ఇశ్రాయేలుకి అంటే దేవుడి ప్రజలకి బోధిస్తున్నటువంటి మాటలు. మనం కూడా దేవుని పరిచయమే కాబట్టి మనం కూడా దేవుని విషయాలు అవగాహన లేకుండా ఏది పడితే అది వినేసి ఎటు పడితే అటు నడిచేస్తే ఇబ్బంది పడతాం, పరలోకంలోకి మనం వెళ్ళలేము అనే విషయాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఈ ప్రాంతము పాత నిబంధనలో లేకుండా కొత్త నిబంధనలో ఉండదు. ఓకేనా? అయితే ఇది పాత నిబంధనలో ఎక్కడ ఉంది? మీరు ఏమైనా చెప్పాలంటే అక్కడ పాత నిబంధనలో ఇది ఒక ప్రాంతంలో ఉంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో చచ్చిపోయింది. గుర్తుకాదు కదా? ఎవరికి? ఎవరమ్మా? రాహేలు చచ్చిపోయిన ప్రాంతం అది. వెరీ గుడ్. ఓకేనా? రాహేలు వాళ్ళ అన్న అంటే వాళ్ళ నాన్న ప్రాంతం దగ్గర నుంచి అంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి లాభాల దగ్గర నుంచి తన స్వదేశానికి వచ్చేటప్పుడు జరిగిన సంఘటన ఇది. అయితే అక్కడ మీకు ఒక విచిత్రమైనటువంటి మంచి మాటలు అవి చాలా జాగ్రత్తగా ఉండి నేను క్లుప్తంగా మీకు అర్థమైన రీతిగానే నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను. రాహేలి ఎందుకు చెప్పింది అక్కడికి వస్తాయితే కారణం రాసిన 30 ఆదికాండం 35వ అధ్యాయం ఒకసారి కారణం చాలా చక్కగా రాశాడు. అవన్నీ మీకు పూర్వ పదాలతో బైబిల్ చరిత్ర పుస్తకం చరిత్రలో జరిగిన సంఘటనలు మాత్రమే దీంట్లో ఉంటాయి. చరిత్రలో జరిగిన సంఘటనలు, రేపు జరగబోయే సంఘటనలు, నీ జీవితంలో నా జీవితంలో ఏం జరగబోతుందో కూడా ఇక్కడ తేల్చి చెప్పేస్తాడు. చూడండి ఒకసారి ఆదికాండము 35వ అధ్యాయం చూడండి ఒకసారి. 35వ అధ్యాయము మీకు 17వ వచనం నుంచి క్షుణ్ణంగా చదువుకుంటున్నాయి. 17వ అధ్యాయము 17వ వచనం. ఆమె ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకు, ఆమె అతని పేరు బెనోనియా అని. బెనోనియా అంటే అర్థం ఏంటి? కింద రాసినట్లో దుఃఖపుత్రుడు అంటే వాడు పుట్టగానే ఆమె చచ్చిపోయింది. అందుకని వాడికి ఏం జరిగింది? ఇప్పుడు వాడికి ఏం వచ్చింది? దుఃఖం వచ్చింది. అర్థమైంది? అందుకని బెనోనియా అంటే అర్థం ఏంటంటే ఒరే బాబు, నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది, అందుకని మీకు ఆ దుఃఖం పోకూడదని అందుకని ఆ పేరు పెట్టారని అసలు దాని అర్థం దుఃఖపుత్రుడు. అయితే ఈమె చచ్చిపోయింది, ఆడి నుంచి అక్కడ చచ్చిపోయింది. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆదికాండం ప్రారంభం నుండి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాలా? బెత్లెహేములో పుట్టాలా? బెత్లెహేము అనే ప్రాంతానికి నజరేత్ అనే ఊరిలో పుట్టాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పటి నుండి? జగత్ పునాది వేయబడక మునిపే, అంటే భూమి ఆకాశము వేరు పడక మునిపే అక్కడ పుట్టాలి. ఎవరు? తన ద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పుట్టారు అక్కడ. కానీ అక్కడే చచ్చిపోయింది. ఈమెవరిని? వాగ్దానంతో వచ్చినటువంటి బిడ్డ. వాగ్దానంతో వచ్చినటువంటి బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోతుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే ఈ నజరేత్ అనే ప్రాంతంలో లేకపోతే ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో మా పూర్వీకులు ఇక్కడ ఒక ప్రవక్త వస్తానన్నాడే, ఈ ప్రవక్త మరి ఇక్కడ చచ్చిపోయిందేమి, ఇక్కడ చచ్చిపోకూడదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మెసేజ్ వస్తాడు మీకు, ఇదిగో ఈ ప్రాంతంలో పుట్టాడు అని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడ? యూదయ బెత్లెహేములో పుట్టాలని. కానీ ఇప్పుడు అదే వంశంలోంచి రావాలి. ఆ వంశంలోంచి రావాలంటే అక్కడ ఏం చచ్చిపోకూడదు. ఎందుకని? దేవస్థానానికి ఎందుకు వెళ్తాం మనం? మీకు అర్థమైందని చెప్తున్నాను. మీకు సబ్జెక్ట్ చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టుంది. దేవస్థానానికి ఎందుకు వెళ్తాం? మంచి జరగాలని వెళ్తాం. అదే ప్రాంతంలో చచ్చిపోయామనుకో ఇకపోతే వాటికి పోం. అలాగనే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బెత్లెహేములో నుంచి మిమ్మల్ని పరిపాలించేందుకు ఒక రాజు వస్తాడని దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు రాహేలు చచ్చిపోయింది అక్కడ. అదే ప్రాంతానికి వెళ్ళింది. ఆమె ప్రసవించలేక ప్రసవించి చచ్చిపోయింది. ఓకే. అయితే
వీళ్ళ అనుమానం ఏంటంటే మాకు మెసేజ్ రాడేమో. ఎందుకని రాహేలు చచ్చిపోయింది, అక్కడి నుంచే మమ్మల్ని పరిపాలించే మంచి వ్యక్తి రావాలి, రాజు రావాలి. అయితే రాజు రాలేదు. రాహేలు బ్రతకలేదు. పక్క ఊరికి వెళ్ళిపోయి చచ్చిపోయినా ఇబ్బంది లేదు, కానీ పక్క ఊరికి పోకుండా అదే గ్రామంలో చచ్చిపోయింది. వరి అట్టయితే మనకి ఇక్కడి నుంచి రాజు వస్తాడా రాదా? ఆ మాట ఆవిడ ప్రవక్తలు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మీకా అధ్యాయం ఒకసారి ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా ఎలాంటి మాట మాట్లాడుతున్నారు, ఇదే పాయింట్ ని అక్కడ రాసి వస్తున్నారు, కోట్ చేస్తున్నారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. అయితే మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. ఎవరికంట జాగ్రత్తగా ఇక్కడి నుంచి అబ్జర్వేషన్ చేయండి, బాగా చదువునండి. మైక్ తీసుకుంటారు. అయితే కుడుము శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంపని కొట్టారా మనలో? ఇప్పుడు మీరు కూడా కొడుతున్నారు ఆయన్ని, వాళ్ళే కాదు మనం కూడా కొడుతున్నాం ఆయన్ని. కొట్టారు కానీ చదువుకుంటారు. చూడండి ఈ మాట కోట్ చేస్తున్నాడు. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో మీ చిన్న గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు మీలో నుండి వచ్చాడా? ఆమె చచ్చిపోయింది కదా, వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏమో మీకా కూడా చెప్పాడు కదా ప్రవక్త, దీంట్లో చదువుకుందాం మీకు ఇంకా బాగా అర్థమవుతుందా? అంటే ప్రారంభము నుండి, అంటే ఇక చావు లేనటువంటి కాలం వస్తా ఉంది. ఆయన ప్రత్యక్షమవుతుండేది కాబట్టి అప్పుడు ఇశ్రాయేలుతో కూడా ఆయన నిలిచి యెహోవా బలము పొంది కాగా మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. గొర్రెల కాపలు కనబడ్డారు, అర్థమైందా? బెత్లెహేములో రాజు పుడతాడనే విషయం తెలిసింది. 2 విషయాలు తెలిసినాయి మీకు. బెత్లెహేము ఏ ప్రాంతంలో ఉంది? యెరూషలేముకి దగ్గరగా 8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేము ఉంది. ఆ బెత్లెహేము అనే ఆ ప్రాంతానికి నజరేత్ అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి. అది లెక్క. అయితే ఈ ప్రాంతానికి మెస్సయ్య వస్తాడని పూర్వీకులు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ లెక్కలో వాళ్ళ లెక్కలో ప్రవక్త, మన లెక్కలో మెస్సియా. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అనుకుంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం? ఈ వచనాన్ని బట్టి మెస్సీ ఈయనే అనుకుంటున్నాం. ఓకేనా? మీకు ఇది బలి అర్థం అవ్వాలి. ఇది అర్థం కావచ్చు, మనం ఇబ్బంది పడతారు. యూదులు ఏమనుకుంటున్నారయ్యా అంటే వాళ్ళు ప్రవక్త అనుకుంటున్నారు. ఎందుకని? రాజుగా రాలేదు ఆయన. మెస్సియా అంటే అర్థం ఏంటి? మెస్సియా అంటే అభిషేకుడు. అభిషేకుడు అంటే అర్థం ఏంటి తెలుగులో? యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. బాగా వినండి. యేసు అనే పేరుకి రక్షకుడు అయితే ఇది ఏ పదం? యేసు అనే పేరు తెలుగు పదం లేదా ఇంగ్లీష్ పదం. వాళ్ళకున్న భాష ఏంటి ఆ రోజుల్లో? అరామియా లేకపోతే లాటిన్ పదం నుంచి తీసుకొచ్చారు. అక్కడ మెస్సియా అంటే రక్షకుడు అని అర్థం. ఎక్కడ కూడా యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. అయితే ఇప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడా? రాలేదు. ఎలా వచ్చాడు? ఆయన దీనుడుగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు ఈ భూమికి. వాళ్ళకి ఇది మైనస్ అయింది. ఓహో, ఎక్కడైతే ఇది కాదు. అందుకనే బాప్టిజం ఇచ్చి యోహాను కూడా అనుమానం వచ్చింది దాని మీద. యోహాను సువార్త అందుగా రాబోవాడు నువ్వేనా లేకపోతే
శిష్యులు అన్నాడు, నువ్వేనా ఆయనవి అన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చెప్పారంటే, యేసుప్రభు గారు చెప్పినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నేను చేసిన కార్యాలు చూసుకోమను, బాప్తిస్మం ఇచ్చేవాడు చెప్పాడు. పక్కన సప్పట్లో మీరు దేవుడిని అలక్ష్యం చేస్తామన్నారు. మీరు ఆయన అలక్ష్యం చేయండి. మీరు ఖచ్చితంగా అలక్ష్యం చేస్తే మీ నేను అనకూడదు, మన కుటుంబాలు అట్లేగా ఉంటుంది, ఎదగో పలుపులోకి రావు. మనం పలుపులోకి రావాలంటే దేవుడిని అడగాలి అని చెప్పాడు. ఒరే బాబు నేనేం రాయన అన్నాడు. అన్నారు నేను కూడా మీకు చెప్తున్నాను ఏమని, దేవుడి సన్నిధి మాత్రం పూర్తి పరిస్థితుల్లో విడిచిపెట్టబాకండి. అది ఎంత కష్టమైనా సరే అన్ని విషయాలు పక్కన పెట్టి ముందు దేవుడిని అనుభవించండి. ఆ తర్వాత పోండి, మీకు ఎంత సంతోషం, కష్టంలో కూడా సంతోషం ఉంటుంది. మీరు అనుభవించలేదు, నేను అనుభవిస్తా ఉన్నాను, మీరు కూడా అనుభవించాలని నా ఉద్దేశం. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగింది చెప్పాడు. ఏ బాబు నేను వస్తున్నాను అన్నాడు, వచ్చాడు ఆయన. కానీ ఆయన గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు మీరు కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన దేవుడు, అంతే దేవుడు కాదు ఆయన మనిషి కూడా. ఆల్రెడీ మనిషిగా వచ్చాడు, నేను నువ్వు జీవించలేనటువంటి జీవితాన్ని జీవించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు, సింహంగా వస్తున్నాడు. ఆ దాటి మనం తట్టుకోలేదు. నిలబడ్డాం ఆయన ఎదుట. మనిషిగా వచ్చాడు, నిలబడ్డాం, ఓ అన్నాం, ఓరా అన్నాం, ఓరా ఏమేమో అన్నాం ఆయన్ని అన్నారు అందరూ. అన్నోడమే మనందరం గుర్తుపెట్టుకోండి. మనందరం యేసు ప్రభుని అడగక ముందు యేసు ప్రభుని ఏమేమన్నాం. ఆయన మనిషిగా వచ్చి పోయాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. రేపు వస్తున్నాడు, ఆయన శక్తిని మనం తట్టుకోలేదు. అసలు ఆయన చూసే ఛాన్స్ కూడా మనకు ఉండదు. దేవుడి పిల్లలైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ఎవరితో ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కావట్లేదు. ఎవరు ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడికి తెలీదా? దేవుడు ఆత్మ కలిగిన తెలీదా? వరాలు కలిగిన ప్రతి ఒక్కరికి తెలుస్తున్నవన్నీ అర్థమైనా? అంత తేలికేం కట్టేసుకోవాలంటే ఎవరిని కూడా, మిమ్మల్నైనా నన్నైనా ఎవరినైనా సరే దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డేవాడు, అంతే దేవుని బిడ్డగానే ఉన్నారు. అర్థమైనా? సరే, ఇక్కడ ఈ ప్రాంతానికి పుట్టాలి, పుట్టలేదాడు, చచ్చిపోయిందా వచ్చి చచ్చిపోతామనే ఇంక దీంట్లో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? అందుకని కదా మీకు ప్రవక్తతో మాట్లాడు, దీంట్లో నుంచి మంచిది ఏదైనా వస్తుందంటే వచ్చాడు, మీరే గ్రహించలేదు. యేసుప్రభు వచ్చాడు. ఇది పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. యూదా ప్రాంతం ఎక్కడ ఉంది చెప్పండి? యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరాన దక్షిణ భాగంలో ఉంటుంది. నజరేతు ఉత్తర భాగాన. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణమయ్యారు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు? గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మతో చెప్పాడు కదా, దేవదూత వచ్చి చెప్పింది, యేసేపు ఇదిగో హెరోదు రాజు మీ కుమార్తెను 2 సంవత్సరాలను చంపిపోతున్నాడు, కాబట్టి నువ్వు లేచి ప్రయాణం అన్నాడు. ఇంచుమించు 180 కిలోమీటర్లు నజరేతు అనే గ్రామానికి. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. 120 కిలోమీటర్లతో దాదాపు 120 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడిచారు. మనమేమో క్రిస్మస్లు, పండుగలు, పబ్బాలు చేసుకున్నాం. చూద్దాం ఒకసారి. నేను లూకాసు వార్త 2:4 చదవమాట. ఎందుకు వెళ్ళారు? ఏ ప్రాంతంలో పుట్టాలి మెస్సయ్య? ఆయన మెస్సయ్య ఏ ప్రాంతంలో పుట్టాలి? బెత్లెహేము. నజరేతు అనే గ్రామానికి బెత్లెహేముకి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఆడున్నారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు? 120 కిలోమీటర్లు నడిచే ప్రాంతం దూరంలో ఉన్నారు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు దేవదూత వచ్చి చెప్పింది, ఇదిగో నువ్వు లేచి బయలుదేరి వెళ్ళిపో, అక్కడ ప్రజా సంఖ్య రాస్తా ఉన్నాడు, ఆ సంఖ్యలో మెసేజ్ పడాలి. ఎవరు పడాలి? అది ఆయన ప్లాన్. మనిషిగా, ఒక మనిషిగా ఓటకు కావాలంటే మనకేం ఎన్ని సంవత్సరాలు రావాలి? 18 ఏళ్ళు ఉండాలి. 18 ఏళ్ళు నింటే ఓటకు. అలాగనే ఇప్పుడు నీకు ఓటకు లేదంటే నువ్వు అన్నా ఒకటే పోయినా ఒకటే, నీకు గుర్తింపు లేని మనిషి నువ్వు. అందుకని మెస్సియా బెత్లెహేములో పుట్టాలి అని గుర్తింపు, దేవుడి యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు యూదా ప్రాంతాన్ని నుంచి ఎక్కడికి నడిపించాడు. 120 కిలోమీటర్లు నడిచింది ఆ మనిషి. ఎవరు? మరియమ్మ. ఎవరిని వేసుకొని 60 నిమిషం పడదు మనకు చర్చికి వచ్చేదానికి. 60 నిమిషం పడదు మనకి చర్చికి వచ్చేదానికి. మనం ఎన్ని గంటలకు వస్తున్నాము? అసలు ఏంటో అసలు పాదము అనుమానం. రేపు పాదం వాదం గుర్తుండాలి. నా బిడ్డ రేపు ఎక్కడికి ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరిని. మనం ఏంటంటే ఎవరు పండితులు లేరు, ఎవరు ప్రతి ఒక్క నేర్చుకోవాల్సింది. మనం ఈరోజు చర్చికి ఇంటికి వెళ్ళకపోయినా కారణం ఏంటి? ప్రాణాపాయమా?
లేకపోతే నా శరీరం అసలు సంకరించడం లేదా? ఏమి ఇంటికా జరిగి గొప్ప గొప్పలు మాట్లాడుతుంది. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడతారే మన చర్చికి వచ్చిందంటే 1వ తారీఖు నుంచి ఇంకా కఠినంగా ఉంటుంది వాక్యం. ఎందుకంటే ప్రభు అక్కడ దగ్గర పడిపోయింది. జాగ్రత్తగా ఉండండి, వినండి. వేకోజాము ప్రార్థన వాక్యం చెప్తున్నాను. లూకాసు వార్త పాయింట్ పిన్ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. వేకోజాము ప్రతిరోజు చెప్తా ఉన్నాను. ఏం మా ఇద్దరికి కనబట్టింది, మీ అందరికి ఏం పట్టలేదా? రేపు దేవుని పిల్లలుగా మీరు ఉండకూడదా? మీ అందరమే ఉండాలా? మీ అందరూ ఉండరా? ఉండాలి, అందరూ ఓపిక చేసుకోవాలి. సరే, ఇది 2వ పాయింట్. ఇది మొదటి పాయింట్ అయిపోయింది. మెసేజ్ పుట్టాలా? దానికి సాక్ష్యం ఇది. బెత్లెహేము అనేది ఇప్పుడే పుట్టింది కాదు, ఆది కాలంలోనే ఉంది. అలాగే ఋతు గ్రంథంలో కూడా ఉంది కదా. ఋతు గ్రంథంలో ఉంది, మొదటి సమయంలో గ్రంథంలో కూడా కనబడుతుంది. మీరు చదవండి. ఆ ఎవరైనా చెప్పండి కూడా చదువుకుంటారంటే ఎవరైనా చెప్తాను. చూద్దాం ఒకసారి. ఋతు గ్రంథము 1:19 మీరు ఇంటికి చదువుకోండి. మొదటి సమయాలు 16:4 ఈ 2 అధ్యాయాల్లో కనబడతాయి. ఓకేనా? ఆయన కూర్చోలేని కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇది దేవుని సంఘం. ఇక్కడ చిన్న పెద్ద అనే వ్యత్యాసం ఉండదు. బాగైనప్పుడు ఎవరైనా సమానమే. ఓకేనా? అయిపోయిందా మీకు? నేను రెఫరెన్స్ ఇచ్చేశాను. ఈ బెత్లెహేము అనే ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతం దగ్గరగా ఉంది, మెస్సీని లేదా యేసు ప్రభు జనానికి ఆ ప్రాంతానికి ఉన్న సత్సంబంధాలు ఏంటి అనే విషయాన్ని చెప్పాను. అర్థమైందా? 2వ విషయానికి అర్థమైంది. పాయింట్ నెంబర్ 2. హెరోదు రాజు. ఈ హెరోదు రాజు ఎవరు అసలు? హెరోదీయులు అంటే ఎవరు? ఏ సంతానానికి సంబంధించిన వాళ్ళు? ఏ సంతానానికి సంబంధించిన వాళ్ళు? మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఈయన ఏ సంతానానికి, ఏ వంశస్థుడు, ఏ వంశంలో నుంచి వచ్చిన వాడు ఈ వ్యక్తి? హెరోదీయుడు. హెరోదీయుడు అనే పేరు ఏ వంశానికి సంబంధించింది? దేవుడు మెస్సీని పంపిస్తానది ఎవరికి? మెస్సీయ ఏ గోత్రంలో నుంచి వస్తానన్నాడు? ఏ 12 మంది గోత్రంలో నుంచి వస్తానన్నాడు కదా. మరి ఈ హెరోదీయుడు ఏ వంశానికి సంబంధించినవాడు? ఇస్సాకు అనే పిల్లలు. మీకు ఇంత క్లారిటీ చెప్తే మీకు అర్థం కావట్లేదంటే, వినడం లేదంటే, జ్ఞాపకం రావడం లేదంటే నన్ను నేనే కొట్టుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఉండాల్సింది, నన్ను నేనే కొట్టుకోవాలి. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? ఎవరెవరు పేరు చెప్పండి. ఇప్పుడు వీడు ఏ సంతతి, ఏ బిడ్డకి సంబంధించిన కొడుకు? ఏశావుకు సంబంధించినటువంటి వాడు. వీళ్ళు ఎదోమీయులు. 2వ పేరేంటి? ఎదోమీయులు. అర్థమైందా? యాకోబు వంశస్థుడు కాదు వీడు. వీడు ఎవరయ్యా అంటే ఏశావు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. వీడిని హెరోదు అనే పేరుతో మనం పిలుస్తాం. ఇంకొక పేరు కూడా దీనికి మహాహెరోదు. మహాహెరోదు అన్న హెరోదు అంటే అదొక బిరుదు. అనుకుంటారు కదా, రెడ్డి, నాయుడు, ఈ తోకలు అనమాట. అట్లానే వీటికి హెరోదు అనేది బిరుదు. వాళ్ళ పేరు వేరే. అందుకని వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పేరు పిలవలేక మొదటి హెరోదు, 2వ హెరోదు, మహాహెరోదు అంటే రాకపోవడం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఈడు అసలు ఏ వంశానికి సంబంధించిన వాడు? ఏదో సంబంధించిన వాడు. మరి వీళ్ళ రాజు. రాజు ఎవరో పేరు? దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఉద్దేశం. రాజులు ఏ వంశం నుంచి వస్తా ఉన్నారు? యోగా వంశం నుంచి వస్తాడు. మరి వీడు యోగా వంశంలో పుట్టాడు కదా, వీడు ఎట్లా చేయాలి? ఆ ప్రాంతానికి దేవుని మాట నిలబడదా? దేవుని మాట నిలబడదా? అవును. అయితే ఎందుకు నిలబడమైంది? ఎందుకు రాజులు వాళ్ళ నుంచి వచ్చారంటే అక్కడ వీడు ఏం చేశాడు అంటే చెరకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 31 చూద్దాం అనుకున్నాను. చెరకెళ్ళిపోయిన తర్వాత చెరలో ఇశ్రాయేలీయులు రాజరికాన్ని జరిగించలేకపోయారు. ఎందుకంటే బబులోను రాజు ఏం చేశాడంటే వీళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వలేదు. వీళ్ళు మాత్రం కొనసాగుతా వెళ్ళారు. ఎవరు? బబులోని ఎవరు జయించారు? బబులోనుని మీకు జాగ్రత్తగా మనం ఒకసారి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల్ని చెరకి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? ఇశ్రాయేలీయులు. ఎవరు తీసుకెళ్ళిపోయారు? బబులోను. అర్థమైందా? ఈ బబులోను కాలం చాలా కాలం ఉంది. ఈ చాలా కాలం తర్వాత మళ్ళా వీళ్ళని ఇంకొకరు వచ్చి చెరకి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? పర్షియన్స్. వెరీ గుడ్. పర్షియన్స్. ఈ పర్షియన్స్ కొంతకాలం పరిపాలన చేశారు.
కొంతకాలం పరిశీలన చేసిన తర్వాత మళ్ళా వీళ్ళు ఇంకొకరు చెరకెళ్ళిపోయారు. ఎవరు? పరిశీలన తర్వాత వచ్చింది ఎవరు? అశూరి. వెరీ గుడ్, ఎక్కడైనా ఉంది అశూరి. మళ్ళా వీళ్ళు చెరకెళ్ళిపోయారు. అశూరి ఎవరు తీసుకెళ్ళారు? అశూరి తర్వాత ఎవరు? రోమా. అలెగ్జాండర్, మీ పేరు వింటున్నాయి. అలెగ్జాండర్ వచ్చి ప్రతి ప్రాంతాన్ని జయించేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమి చేరకపోయారు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు రోమా సామ్రాజ్యం తరచబడింది. రోమీలు చాలా కాలం పరిపాలన చేశాడు. ఈ రోమీలు తర్వాత ఈ రోమీలు కల్పించడానికి చెరపోయింది. వీళ్ళ సామ్రాజ్యం బహుగా విస్తరించబడింది. ఎవరైనా ఆ చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్. తెలుస్తుంది అలెగ్జాండర్ని ఢీకొట్టినోడు ఎవరు లేడు ప్రపంచంలో. ఈ ప్రపంచంలోనే వాడు వేసాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం ఎంత బలాఢ్యులైనా సరే వాడు ఎవరు పడిపోవాలి. మాయిష్మతి సామ్రాజ్యం, అలాంటిది సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని వీళ్ళు కనిపించిందే. ఆ సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏళ్ళ జ్ఞానమే. ఇప్పుడు వాటిని సినిమాలుగా మనం చూస్తా ఉన్నాం. మాయిష్మతి సామ్రాజ్యం అంటే సామాన్యుడు కాదు, అర్థమైందా? అలాంటి వీళ్ళకి జాయింట్ గా రోమియో నుంచి సెట్ అయిపోయారు. వీళ్ళు ఎవరితో? బాగా వినండి. ఇక్కడ రోమాతో ఎప్పుడైతే రోమా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ చచ్చిపోయాడు, ఎన్ని ఏళ్ళు చచ్చిపోయాడు ఆయన? చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? ఎన్ని సంవత్సరాల్లో పరిపాలనకు వచ్చాడు? ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? ఆయన చరిత్ర మీకు చదువుకున్నప్పుడు బాగా తెలుస్తుంది. ఎన్నేళ్ళు వచ్చాడమ్మా గుర్తులేదా? ఎన్నేళ్ళు వచ్చాడమ్మా గుర్తులేదా? కానీ ఎన్నేళ్ళు ఆయన ఎన్నేళ్ళప్పుడు రాజరికానికి వచ్చాడు, రాజుగా ఏడుబడిలోకి వచ్చాడు. 16 ఏళ్ళకి వచ్చాడు ఆయన. 16 ఏళ్ళ నుంచి ఆయన జీవించినటువంటి కాలం 16, కరెక్ట్గా 32 ఏళ్ళు 34 ఏళ్ళు అంతే. అంతకు ఏం జీవించలేదు ఆయన. ఈ 32 ఏళ్లలో ఈయన ఎప్పుడైతే చచ్చిపోయాడో, చచ్చిపోకుండానే ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సైన్యాధిపతి పీఠాన్ని తీసుకున్నాడు. ఆధిక్యత రాజుగా నేను ఉన్నాడు. ఈ ఉండడంలో అప్పుడు ఇక్కడ యేసు ప్రభు పుట్టినాడు. ఎక్కడ? ఆ ప్రాంతంలో యేసు ప్రభు పుట్టినాడు. పుట్టిన తర్వాత వీడు ఏం చేశాడంటే, ఈ రోమా చక్రవర్తి వీడు గ్రీకులు సారీ నేను చెప్పినంత రోమియోలో గ్రీకు అర్థమైందా? ఈ గ్రీకు చక్రవర్తి రోమి ఇంటి కలుపుకుంటున్నాడు, సంధి చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అంటున్నాడు. అట్లానే వీళ్ళిద్దరు కూటమి పెట్టుకొని వీళ్ళిద్దరే పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ఏ ప్రాంతాన్ని? యెరూషలేముని కానీ చుట్టుపక్కల అంతటినీ వీళ్ళ గుప్పిట్లో ఉంది. అప్పుడు ఈ హెరోదు రాజు ఏం చేశాడంటే, ఈ హెరోదు రాజు వీళ్ళకి సంధి చేయబడి ఎవరికి? రోమితో లింక్ అయ్యి, ఓకేనా? అప్పుడు వీళ్ళ రాజకీయంగా ఏదో అందిస్తా వీళ్ళు రాజు అయిపోయాడు. ఒక ప్రాంతానికి రాజు, ఓకేనా? అర్థమవుతుందా? గొడవకి ఇంటికి పోతుంది. గొడవ మీకంటే చాలా బాగుంటుంది. ఇది మంచి సబ్జెక్ట్ ఇది. అయితే దీని అంతా మీకు ఏం చెప్తున్నానంటే, మీరేం నేర్చుకోవాలని చెప్తాను. ఒక మాట చెప్పి వచ్చేస్తాను. వీడు సంధి చేసుకొని వీళ్ళతో లింక్ అయ్యి వీడు రాజు అయిపోయాడు. యేసు ప్రభు వంశం ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా ఏముంది? ఒకరిని నేను కూర్చంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. చూపిస్తారు మీరు? అలా వేసినట్టు కొడతా. సందర్భం ఏంటంటే, వీళ్ళు ఏడు చేతుల్లో ఉన్నారు, వీళ్ళు గుర్తులో ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అర్థమైందా? వీళ్ళు కొడితే తెప్పమని చెప్పాడు దేవుడు. మేమన్నా కొట్టే కాదు, దాన్ని మనకు చెప్పేస్తున్నారు వీళ్ళు వచ్చి. సరే, అయితే ఇప్పుడు గ్రీకులు రోమియోలు జాయింట్ అయ్యి ఈ హెరోదుని రాజుగా పెట్టుకున్నారు. అప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే, రాచరికం చేయకుండా మరలా దేవాలయంలో యాచకత్వం చేసినట్టు వచ్చాడు. వీడు చేసేదంతా తప్పుడు. అందుకనే యేసు ప్రభు లూకాసు వార్త అంటాడు, నా తండ్రి ఇంటిని మీరు పాడు చేస్తున్నారని బాలుడు అన్ని చేసేసారు కదా, వీడే వాడు చేసేసారు కదా, వాడే ఈ వంశస్థులు చేసే పని అరాచకాన్ని దేవుడు చూసి 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 సహించలేక ఆయన పాపం వచ్చి తాడు కొట్టాడు. రాజు ఒక్కొక్క మిమ్మల్ని కూడా కొడతాను. నేను కూడా ఎన్నిసార్లు 8 దినాలు పెట్టుకోండి. నేను కూడా మనిషినే. ఆయనైతే దేవుడికే పాపం వచ్చింది. ఓకేనా? సరే, కొట్టడానికి కాంగ్రెస్ కొట్టండి, పంప తీసేస్తాను మాట బాగాలేదు. సరే, అయితే ఈ దేవుడు తీసుకుంది. ఇప్పుడు
ఇది అక్కడ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మీకు. అర్థమైనా? వీడు రాజకీయంగా అయ్యాడు. వీడి పరిపాలనలో యేసు ప్రభు పుట్టే వీడికి కలవరం వచ్చింది. మొదటి రెండో పాయింట్ ఏం చెప్పాను ఇంకా, హెరోదికి కలవరం ఎందుకు వచ్చింది? ఈ పాయింట్ చెప్పి నేను ముంచేస్తాను, టైం అయింది. మీకు ఎందుకు వస్తుందా కలవరం? నీకు నాకు ఎందుకు వస్తుందా కలవరమా? వీడికి ఎంత వచ్చిందో కలవరం, అదే కలవరం నీకు కూడా ఉంది. ఆ కలవరం ఎంత చూసి నేను ముగిస్తాను. ఇప్పుడు రాజంలో తెలిసిందా ఎలా ఏడు చెప్పేసానా? అయిపోయింది. ఈ రెండు పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మూడోది హెరోదు రాజు కీ పెట్టదు. హెరోదు రాజుకి కలవరం ఎందుకు వచ్చింది? ఇది మన పాయింట్. కలవరం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు పుట్టాడు. అందరూ ఏమనుకుంటున్నారు? మెస్సయ్య యూదులకు రాజు పుట్టాడు, రాజు పుట్టాడని చెప్పుకుని పుట్టాడు, ఆయన యూదా బెత్లెహేములో పుట్టాడంట అని నేను నాకు వచ్చేసింది బయటికి. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ కలవరం అవుతుంది. పోయేమో నేను పరిపాలిస్తుంది, అందులో నేను అన్ని అయిపోతేనే యూదుల్లో పుట్టాడంట. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? యూదుల్లో నుంచి రావాలి రాజు. మరి ఆయన ఉద్దేశం ఏంటి? నా పరిస్థితి అదోగతి పైపోతుందని వీడు ముందుగానే ప్లాన్ చేశాడు. ఎవడు? ఈ రాజు ప్లాన్ చేసి జ్ఞానులు ఎక్కడ ఉన్నారో అని చూపించాను. అసలు ఈ జ్ఞానులు రేపు వాళ్ళు అర్థమైందా? ఈ జ్ఞానులు వాళ్ళని చూపించుకున్నాడు. వాళ్ళకి యేసు ప్రభుకి ఇంకేంటి? కానీ యేసు ప్రభుకి వారికి వింటుంటే మధ్యలో ఈ విరోధి జ్ఞానం కలవమన్నాడు. ఈ విషయాన్ని రేపు వాళ్ళు ప్రభు చిత్తం అయింది. ఓకే, అయితే వీడికి కారణం ఎందుకు వచ్చిందంటే ఇంకో మెసేజ్ పుట్టేశాడు కదా, యేసు ప్రభు పుట్టేశాడు కదా. ఇప్పుడు వాడు అయిపోతాడు రాదు. నేను ఇప్పుడు ఏమైపోతాను? నాది పోతుంది. ఏమిటి? నా పవర్ కట్ అయిపోతుంది. నాకు ఈ యొక్క రాచరికం పోతుంది అనే కలవడం అనేది. ఇది ఇంతలో ఇక్కడ వరకే. ఈ భాగాన్ని నేను చెప్పట్లేదు. ఈ భాగం వరకు చెప్పాను. 3 విషయాలు చెప్పాను. వీడికి ఎందుకు కలవరం వచ్చింది ఇక్కడ దాకా నేర్చుకున్నాను. ఏంటి కలవరం వచ్చింది? వీడికి ఏమిటి కలవరం వచ్చిందమ్మా? తెలుగు రాజుకి రాజ్యం వద్దని, గొప్పతనం వద్దని, నన్ను ఎవరు పొగిడేవాడు లేదని పోయింది. అదే కొత్తదని వాడు కలవరం పొందాడు. ఇప్పుడు ఈ పాయింట్లో 3 పాయింట్ల నుంచి విశ్వాసిగా నువ్వు నేను ఏం ఎంచుకోవాలి? జరిగిన సంఘటనకి ఏం సంబంధం లేదు. చాలా మంది నాకే వాక్యం మంచిదే అనుకుంటే ఏది జీవితంలో మార్పు? జీవితంలో మార్పు లేకుండా నాకే వాక్యం అనిపిస్తే సుఖమేమి? దానివల్ల సుఖమే లేదు. మార్పు కనబడాలి, సాక్ష్యం ఉండాలి. అప్పుడు నీకన్నీ నువ్వు అన్వయించుకోవాలి. లేకపోతే ఎన్నో వదిలే. అది కాదు క్రైస్తవ్యం. విన్న దాంట్లో నుంచి ఇప్పుడు ఇదంతా నీకా? నువ్వు అన్నావు పాపం పని, మీరు ఎవరు లేరు కదా, నేను కూడా లేదు కదా, మరి ఇదంతా ఎందుకు చదువుకున్నా, ఇదంతా ఎందుకు చెప్పుకున్నావు? చరిత్రలో ఇలా జరిగింది అని చెప్పి నువ్వు నేనే కలవరంలో ఉన్నావు అంతే. సింపుల్ గా విశ్వాసం నేర్చుకోవాల్సింది. మనకు కూడా కలవరం ఉంది. ఏంటా కలవరం? ఏమ్మా లోకంతో పని పెట్టుకోబోతుంది. మనం సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్న కలవరం ఏంటి? పోయేమో నాకంటే చిన్నోడు గోడవకి చెప్తాడా, మరి నా పరిస్థితి ఏంటి? కలవరం అమ్మా. నేను కాకపోతే సంఘం ఏమైపోతుందో కలవడం ఉందా? అట్లాంటి కలవడం అనుకుంటున్నా ఏమను సంఘం అవుతుంది. సంఘమా క్రీస్తుది. అలాంటప్పుడు నీకు ఎందుకు కలవడం? ఆయన తీసుకుంటాడు. నేను లేకపోతే ఇంక సంఘమే లేదు. లేదా భ్రమలో ఉన్నాడు వాళ్ళు. నువ్వు లేకపోతే సంఘం కాకుండా ఉండదు. ఈయనప్పుడు 100 మంది ఆయనకి. అర్థమైందా? భక్తి సింగ్ గారు తెలుసా మీకు? తెలుసు కదా. తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఒక ఆయన ఇచ్చాడు. ఆయన పేరు చెప్పాను, మనం మర్చిపోయాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు కదా, క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఒక పేరు చెప్పాను. ఏదో పేరు నోట్ రాకుండా బయట. ఆయన సంఘం ఎంతమంది తెలుసా? ఆయనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చాడా, యేసుక్రీస్తుని బోధిస్తా ఉంటే సంఘం ఎంతమంది తెలుసా? 7 సంవత్సరాలు ఒక్క మనిషి. మరి ఆయన చేసిన పరిచర్య కదా. అప్పుడు యేసు ప్రభువులో తెలియకపోయిన అందరికి జనాలకు తెలియదు కదా. తెలియనప్పుడు 7 సంవత్సరాలు ఒక్కడితో సంఘం ప్రారంభించాడు. ఆయన జీవించేమో నాకు 35 మంది వస్తే నాకు కావాలి వచ్చేసిందే. ఒక్కడితో 7 సంవత్సరాలు చేశాడు. జరుగుతుంది మధ్య ఒక్కొక్కసారిగానే నాకు వద్దో, నీ పరిచర్య వద్దో, నువ్వు వద్దో. అక్కడ 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటా, 7 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తానే, నా పరిస్థితి ఏంటి అని అడగమా? మన కూడా కలవరం చుట్టుకుంటుంది. చుట్టుకోవద్దు ఆల్రెడీ.
ఎట్ట వెళ్ళిపోతారు అని మరి సంఘం ఎవరిది? నీకు ఎందుకు ఆ కలవరం? నీ డ్యూటీ ఎంతవరకంటే చెప్పడమే నీ డ్యూటీ. వింటారా వినరా నీకు అనవసరం. చెప్పడం, వాళ్ళు విన్నారా దీవించబడతారు, వినకపోతే వదిలేయి, నీకేం సంబంధం లేదు. కాబట్టి నీకు నాకు ఏ కలవరం ఉంది, ఆ కలవరాన్ని తెలుసుకోవాలంటే నాతో పాటు మీరు ఏకీభవిస్తే కలవరం ఏంటో మాట్లాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేయండి. అర్థమైనా? అందరూ మోకరిస్తే మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం.